ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసాం స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. ఓం పరబ్రహ్మణే నమః. కఠోపనిషత్తు అధ్యయనం ఈశోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇది శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి ఈశోపనిషత్తు. 2 మంత్రములను అధ్యయనం చేశాం. ఈ 2 మంత్రాలలో చెప్పేటువంటిది ఏంటంటే ఇది మొత్తం సమస్తమైనటువంటి జగత్ అంతా కూడా పరమేశ్వర స్వరూపము, పరమేశ్వరునిది. నీది అనుకోవాకు, నీది అనుకోకుండా త్యాగ బుద్ధితో అనుభవించుము అన్నారు. అనగా నిష్కామ కర్మ అని దాని అర్థం అనమాట. నిష్కామ కర్మ ఎప్పుడైతే ఉంటుందో అహంకారం అనేది పోతుంది. కాబట్టి అట్లా విధానంగా దానిలో మొదటి మంత్రంలో ప్రధానంగా చెప్పారు. 2వ మంత్రంలో కర్మన్నేవేహ అనేటువంటి దీనిలో కూడా విశేషం ఏమిటంటే దీనిలో కర్మలను చేయుము అని చెప్పారు. ఆ కర్మలను చేయటం ఎందు మానుకోవాకునని. ఈ విషయం ఎక్కడ మనకు భగవద్గీతలో కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనే దానిలో కూడా చెప్పారు. ఇలా దీనిలో చెప్పినటువంటి ఏమిటి అంటే ఈ 2 మంత్రాలలో ఒక విశేషం. మొదటి మంత్రం ఈశావాస్య అనేటువంటి మంత్రంలో జ్ఞాన నిష్ఠ, దానిలో గర్భితమైనటువంటిది జ్ఞాన నిష్ఠ ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమని మొట్ట చెప్పాడు. అదే చాందోగ్యంలో సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. మొత్తం ఇదేమిటి? బ్రహ్మస్వరూపము అని అన్నాడు చాందోగ్యంలో ఈ విషయాన్ని అనమాట. ఇదంతా ఆ పరమేశ్వర స్వరూపం అనేటువంటిది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టేటువంటి వాడు ఉన్నాడే వాడు జ్ఞాన నిష్టలో ఉన్నాడు అని అర్థం. మొదటి మంత్రం చెప్పేటువంటిది ఇది మొత్తం ఎవరిదనంటే పరమేశ్వర స్వరూపము. దీనిని నీవు త్యాగబుద్ధితో అనుభవించుము. ఏమాత్రం నాది అని అనుకోవాకము. అనగా నేను నాది అనేటువంటి 2 నశించాలి. అది మొట్టమొదటి. ఈ 2 పోయినప్పుడే జ్ఞాన నిష్టలోకి వస్తాడు వాడు. ఇదంతా నాది అనుకోకూడదు అట్లా అనమాట. ఇది జ్ఞాన నిష్టగా దారి తీసేటువంటి మొదటి మంత్రము ఇది. 2వ మంత్రము దీనిలో ఏమిటంటే కుర్వన్ అనేటువంటి క్రియాపదంతో మొదలు పెడుతుంటాడు. ఏమిటి? జ్ఞాన నిష్ఠ యందు సామర్థ్యం లేని వాడు ఉంటాడు కదా. అందరూ జ్ఞాన నిష్టలో ఉండాలనేటువంటి ఎంతమంది ఉంటారు? తక్కువ మంది జ్ఞాన నిష్టలో ఉండేటువంటి వాళ్ళు. ఎక్కువ మంది కూడా దేనిలో ఉంటారు? కర్మల యందు ఉంటారు. అది కర్మనిష్ట. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ 2వ మంత్రం మనకు వస్తుంటుంది. కర్మనిష్ట. కర్మనిష్ట యందు ఉండండి అని చెబుతున్నారు. జ్ఞాననిష్టలో లేని వాళ్ళు కర్మనిష్ట యందు ఉండండి అన్నారు. ఏమిటి కర్మనిష్టలు అని అంటే ఇవి విహిత కర్మలు. అంటే విహిత కర్మలు ఏం చెప్పారనమాట? సహజంగా స్వాధ్యాయం అనేటువంటిది ఉన్నది, సరే, అది సరే. అవి కాకుండా ఏమిటంటే మిగిలినటువంటి వాళ్ళకి, తక్కినటువంటి వాళ్ళకి వేదములు చదివేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారే వాళ్ళు సరే
వాళ్ళని పక్కన పెడదాం. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరికీ కూడా కర్మలని చెప్పాడు. ఏంటంటే కర్మలు అంటే దానం, కర్మ దానం, సత్యం దానం, తపోదానం ఇటువంటి చెప్పుకుంటూ వచ్చేసారు ఇవన్నీ కూడా. ఇదంతా ఏమిటంటే ఈ తపస్సు లాంటిది. తపోదానం, సత్యం ఇవన్నీ కూడా మహానారాయణ ఉపనిషత్తులో చెప్పాడు. మిగిలిన వాళ్ళంటే ఏమిటి? సత్యమును పాటించుము, దానము చేయము, యజ్ఞ యాగాది క్రతువులు ఇటువంటి వాటిలో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ జగత్తులో మనం చూస్తుంటుంటే ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనంటే ఎవరు నిర్వహిస్తున్నారు అనంటే ఇదిగో జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు కాదు నిర్వహిస్తున్నది. ఒక ఆలయం కట్టాడని కూడా జ్ఞాననిష్టలో ఉన్నవాడు కాదు. ఒక పెద్ద దానం చేస్తున్నాడు జ్ఞాననిష్ట కాదు. వాళ్ళందరూ కర్మనిష్టలో ఉన్నారు. ఇది దీనికి తేడా. దానికి దీనికి ఉండేటువంటి తేడా అది. శంకరాచార్యుల వారు మాదిరిగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాననిష్టలో ఉన్నారు. తక్కిన వాళ్ళందరూ కర్మనిష్టలో ఉన్నారు. అది అర్థం. కాబట్టి 2 నిష్టలలో ఏదో ఒక నిష్టలో నువ్వు ఉండాల్సిందేను. అది చెప్పేది దీనిలో విశేషమైనది. కాబట్టి ఎవడైతే జీవించాలనేటువంటి కోరిక ఉంటే పుట్టినటువంటి వాడు జన్మించినటువంటి వాడు జీవించాలని కోరిక. జీవించడం అంటే అందరూ జీవిస్తున్నారు, జంతువులు కూడా జీవిస్తున్నారు. అది కాదు లెక్క. ఈ జీవనం అనేటువంటిది ఏమిటనమాట? పారమార్థికమైనటువంటి జీవితం, ఒక ధన్యమైన జీవితం ఉండాలి. అటువంటి వాడికి చెబుతున్నారు తప్పక కర్మలను చేస్తూనే జీవించుము అని చెబుతున్నారు. ఇదంతా కూడా ఈ సర్వము అంతా ఈ జగత్తంతా కూడా ఈశ్వరునిచే కప్పివేయబడినది. పైన ఈశ్వరునిచే కప్పివేయబడినది. ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కసారి ఇదంతా ఏమిటనంటే ఆకాశం అటువైపు చూసి అది ఒక పెద్ద ఆ ఉన్నటువంటి ఆకాశం ఒక డిప్పలా కనపడుతుంటుంది. ఇక మన మీద ఆ డిప్ప మాదిరి ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఇదంతా మన మీద కప్పివేయబడ్డది. కాబట్టి కప్పివేయబడినటువంటి ఈ జగత్తునంతటిని అర్థం చేసుకో అని చెబుతున్నాడు. అలా ఉన్నది. కాబట్టి త్యాగబుద్ధితో నీవు అనుభవిస్తూ ఉండు. అలా అనుభవిస్తూ ఉంటుంటేనే నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. అది అర్థం. నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. ఇక్కడ విశేషమైనటువంటి ఒక పదం చెప్పాడు. త్యాగబుద్ధితో అనుభవించుము. ఎవరు అనుభవిస్తారు? మనం చెప్పుకోవటానికే మామూలుగా మనం చెప్పుకుంటాం. ఏమండి చెప్పేవాళ్ళు ఉన్నారండి, వినేవాళ్ళు ఉన్నారు, చేసేవాడు ఎవడున్నాడండి? ముందు అది ప్రశ్న. అది వచ్చింది. అసలు ఆచరించేవాడు ఉండాలి కదండి అని అర్థం. అయితే ఈ ఆచరణకు వచ్చేటప్పటికల్లా ఒకటి అడ్డం వస్తుంది. ఏమిటంటే అది అడ్డం లోభము. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ లోభం అనేటువంటిది ఈ చెడు గుణం. ఇది సర్వ ఇడుములకు లోభమే కారణము అని ఇందులో హితోపదేశంలో నీతి చంద్రికలో కూడా చెప్పాడు. ఈ లోభం అనేటువంటి ఎంత దానికి దారి తీస్తుందంటే చివరికి ప్రాణాలను కూడా తీస్తుంటుంది. ఇది అంత పని చేస్తుంటుంది. కాబట్టి ఈ లోభం అనేటువంటిది అనేకమైనటువంటి ఈ అపమార్గాలకి మూలమైనటువంటిది ఈ లోభం అనేటువంటిది. ఆ లోభం అనేటువంటిది పనికిరాదు. లోభం ఉన్నది అంటే నీ త్యాగ బుద్ధి నీకు ఉండదు అని అర్థం. నీకు లక్షలు కోట్లు ఉన్నాయి అనుకోండి, ఏదో 1,00,000 రూపాయలు ఆ మంచి సత్కార్యమునకు ఖర్చు పెట్టడం. సత్కార్యం అని అంటే 10 మందికి సమాధానం ఉపయోగపడేట్టు కానీ ఏదైనా ఒక కార్యక్రమం నెరవేర్చడానికి ఉపయోగించాడు అనుకోండి, పర్వాలేదు, వాడికి లోభం తక్కువ. కానీ వాడు ఏం చేస్తాడంటే ఈ డబ్బులు పోతే ఎట్లా అని లోభగుణంతో ఉంటాడు. ఇంకా సంపాదించాలి, ఇంత సంపాదించాను కదా అని తృప్తి ఉండదు వాడికి. ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి వాడు కూడా లోభగుణం ఉన్నటువంటి వాడు. వాడికి ఎట్టి పరిస్థితిలో త్యాగబుద్ధి ఉండదు. అటువంటి వాడు ఏమవుతాడు అని అంటే మరలా పునరపి జననం, పునరపి మరణం. ఇంతే అర్థం. అనేక జన్మలు. అందుట్లో అనేక జన్మలు అనేటువంటివి కూడా పొందేవి కూడా ఎటువంటివి పొందుతాడయ్యా అని అంటే దీనిలో మన కఠోపనిషత్తులో కూడా వచ్చిందనమాట. ఇటువంటి వాళ్ళందరు కదా యోని మన్యే ప్రపద్యంతే కఠోపనిషత్తులో వచ్చింది. యోని అన్యే, కొంతమంది యోని అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః.
స్థాణు మన్యే అనుసంవ్యాతి యథా కర్మ యథాశ్రుతం. వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి కొంతమంది ఏమో రకరకములైన యోనుల్లో, అంటే పక్షులు, జంతువులు, రకరకాలమైనటువంటి వాటిల్లో పుడతారు. కొంతమంది స్థాణువులై పుడతారు, అంటే చెట్లు, చేమలు, కొండలు, రాళ్ళు, పుట్టలు, ఈ విధంగా పుడతారు. ఇది మౌలం చెప్తున్నాడు. ఎంత ఫలితం చెప్పాడు చూసారా. పరమాత్మ అర్థం చేసుకొని త్యాగబుద్ధితో అనుభవించరా, లేకుండా నువ్వు లోభ గుణంతో ఉంటే చివరికి నీ గతి ఏంటంటే ఏ పిల్లో, కుక్కో, పక్షో ఏదో రకరకాలు పుడుతుంటారు. ఒక చిన్న కథ ఉంది ఇప్పుడు. ఏమిటో తెలిసిన, బాగా సంపాదించాడు వాడు, ఎవడికి ఒక పైసా పెట్టాడు, బాగా డబ్బులు మూటలు కట్టేశాడు. వాడు ఏం చేశాడు అనమాట, పోయినాడు. పోయిన తర్వాత ఏం చేశాడు, తేలుగా పుట్టాడు. తేలుగా పుట్టి ఆ ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టాడో పెట్టెలో, ఆ పెట్టె కింద కూర్చున్నాడు. ఏమిటి, దొంగోడు ఎవడో వచ్చిపోతాడు. వాడు ఎప్పుడు చూసినా సంపాదించినవన్నీ ఎప్పుడు చూసినా అనుకుంటాడు, రాత్రులు నిద్ర పట్టుకుని దొంగోడు దొంగోడు అనుకుంటుంటాడు. వాడు దొంగవాడు ఎప్పుడో కాజేసిపోతాడని. ఇప్పుడు తేలిగా పుట్టాడు, ఆ పెట్టె కింద కూర్చున్నాడు. నిజంగా దొంగవాడు రావాలి, తీసుకొని పోవాలి, కానీ దొంగోడు రాలా, దొంగవాడు రాలా. సరే అయితే కొడుకు ఏం చేశాడు అనమాట, ఒక్కడే కొడుకు డబ్బులు కావాల్సి వచ్చి పెట్టె సర్దుతున్నాడు. పెట్టె సర్దుతుంటుంటే పెట్టె కింద ఈ తేలు ఉంది. తేలు పదగా తేలు నన్ను కుట్టేది ఇది నన్ను చెప్పు తీసుకుని కొట్టి చంపాడు. అప్పుడు ఆ తేలుగాడు అన్నాడు, ఒరే నీ కోసం ఇంత పడ్డానరా, నేను ఇంత సంపాదించి ఇంత పెట్టానరా, నేను ఇది కూడా ఇప్పుడు కూడా రక్షించాలని చూస్తుంటే చివరి చెప్పు తీసుకుని కొట్టావు కదరా నన్ను. ఇక్కడ చూసుకుంటే ఎంతటి అర్థం ఉందో. ఈ లోభగుణం అనేటువంటిది ఎంత దూరం తీసుకుపోయిందో చూసుకోండి. వాడి జన్మ దేనికి, ఏ జన్మలో పోయినాడో చూసు ఎట్లా అనిపించాడు. అంటే చెప్పు తీసుకొట్టాడంటే ఇంకా తేలికన్నా డౌన్లో పోతాడు ఇంకేసారి, ఏ దోమగానో కీటకాన కానీ పుడతాడు. కాబట్టి దీనికి అన్నిటికీ మూలం ఏమిటంటే లోభము అని అర్థం. ఈ సంపదంతా వస్తున్నది అని అంటే పరమాత్మ ప్రసాదితము. ఇది, దీనికి నేను ధర్మకర్తను, ధర్మంగా ఈ సొమ్మును ఖర్చు పెట్టాలి, ఇది బుద్ధి ఉండాలి. అది దీనిలో త్యాగ బుద్ధి. ఆ బుద్ధి లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు చూసా, ఇదిగో ఈ మోడల్లోనే లోభంతో పడిపోయి చివరికి అనేక జన్మలు యోని మన్యే ప్రపద్యంతే, చివరికి అది. కాబట్టి ఈ కర్మలను అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు కూడా అటు జ్ఞాననిష్టలోనన్నా ఉండు, లేక కర్మనిష్టలో అన్నా ఉండు. ఈ రెండే మార్గాలు ఇవి. అది ఈశోపనిషత్తు చెబుతున్నది ఇది అని చెబుతూ, ఇంకా మొదటి మంత్రం కూడా ఒక విశేషం చెబుతుంది. జ్ఞాననిష్ట అంటే ఈశావాస్యమిదకం సర్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరణ చేసుకుని మమేకమైనటువంటి వాడు శ్రేయో మార్గంలో ఉంటాడు. మనకు శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అని రెండు మార్గాలు కఠోపనిషత్తులో వచ్చినాయి. యముడు చెబుతుంటాడు అనమాట. శ్రేయో మార్గం అనేటువంటి మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు, ప్రేయో మార్గం అనేటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు అని. అనగా కర్మనిష్టలు చేసేటువంటి వాళ్ళందరూ యజ్ఞయాగాది క్రతువులు, సత్కార్యములు, మనకు సప్త సంతానములు అనేటువంటిది ఉన్నది, మీరు విన్నారు లేదు, సప్త సంతానములని, 7 సంతానములు. అంటే అదేనమాట, ఈ జ్ఞాననిష్టలో లేనటువంటి వాళ్ళు సప్త సంతానముల్లో కనీసం ఏదైనా ఒకటి పట్టించుకుంటాయా దాన్ని చెయ్యండి అని. అంటే చెరువులు తవ్వించటం, అలానే చెట్లు నాటడం, అలానే గుడి కట్టించటం, అలానే ఒక పుస్తకానికి మరి కర్తృత్వం అంటే ప్రస్తుత కాలంలో ఒక పుస్తకానికి అది ఆర్థిక సహాయం చేసి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించడం అని ప్రస్తుత కాలం. పూర్వకాలంలోనూ రాజులు ఆ కవి గారికి ఏదో కొంత ధనం ఇచ్చి చేయించేవాళ్ళు. ఇటువంటి కార్యములు చేయము అని అర్థం. అది సప్త సంతానములు. ఇవన్నీ చేయి. జ్ఞాననిష్టలో లేని వాళ్ళు కర్మనిష్టలో ఏదైనా అటో ఇటో ఎటువైపోయినా ఉండు అనే విధంగా శ్రేయో మార్గము, ప్రేయో మార్గం, 2 మార్గాల్ని మొదటి 2 మంత్రాలు చెబుతున్నాయి మనకి. మోక్షం కావాలా, జ్ఞాననిష్టలో ఉండు. స్వర్గానికి పోవాలి అని అంటావా, పూర్వన్నేవేహ అనేటువంటి ఈ మంత్రాన్ని పట్టుకో, స్వర్గానికి వెళ్ళొచ్చు. కాబట్టి శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, దీన్ని ఏమంటారంటే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని అంటారు. నివృత్తి మార్గం అంటే మోక్షం. ఈ ప్రవృత్తి మార్గం అనేటువంటిది ఈ స్వర్గానికి పోవటం. ఈ ప్రవృత్తి మార్గమే కర్మ మార్గము, ఇది అర్థం. కాబట్టి ఇంతటి భావాన్ని మొదటి 2 మంత్రాలు చెబుతున్నాయి.
ఈశోపనిషత్తులు మొట్టమొదట చెబుతున్నాయి అనమాట ఇది. ఇంకా విశేషం, నివృత్తిలో ఒక విశేషం ఉన్నది. మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏమిటంటే ప్రధానంగా ఈషణత్రయమును వదిలేసేయాలి. ఈషణత్రయం అంటే దారేషణ, ధనేషణ అనేటువంటి ఒక 3 ఉన్నాయి కదా. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి వీళ్ళ మీద ఉండే మమకారములు వదిలేసేయము అని అర్థం. ఎప్పుడు మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు, అది చెప్తున్నది ఇక్కడ. అనగా అర్థం ఏంటి? పూర్తిగా సన్యసించడం అని అర్థం. అది వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు అటువంటి వాళ్ళు మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట. ఈ ఈషణత్రయాన్ని వదిలేసేసేయాలన్నమాట. అట్లా చేయాలన్నమాట. అలానే తర్వాత నా కర్మ లిప్యతే నరహ, కర్మలు అంటవు అనగా నిష్కామ కర్మతో చెయ్యము అని అర్థం అనమాట. కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పాడు చూశారు. నిష్కామ కర్మతోటి చేస్తే నీకు కర్మలు రావు. సకామ కర్మతోటి చేస్తే కర్మబంధాల్లో చిక్కుంటావు. ఈ దానం చేస్తున్నాను, నాకేదో పుణ్యం వస్తుంది, ఇంత నాకు పుణ్యం కావాలి అని చేస్తే కర్మబంధంలో చిక్కుంటాం. ఇది చెబుతున్నాడు. ఈ చేసే నిష్కామ కర్మతోటి చేయమన్నాడు. అందుకనే మనం ఇచ్చేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు ఇదం న మమ, ఇదం న మమ, ఇదం ఇది నా మమ, నాది కాదు, ఇస్తున్నటువంటి ఈ 11 రూపాయలు నాది కాదు అని అర్థం. ఏకాదశి రోజున కొళ్ళల్లో ఇస్తుంటారు ఈ 11 రూపాయలు. ఇట్లా అంటే మినిమం అనమాట. అది సరే, తర్వాత ఎంతైనా తర్వాత సంగతి. అలానే ఏది ఇచ్చేటప్పుడు అట్లా. అందుకనే మనం ఏదైనా ఇచ్చేటప్పుడు పూర్వకాలం కూడా కృష్ణార్పణం, రామార్పణం, ఈ పదాలు అట్లా అనమాట. భగవద్గీత చూస్తున్నాడు, భగవంతుడయ్యా నాకు సంబంధం లేదు అని అర్థం అనమాట. కాబట్టి నిష్కామ కర్మ అనేటువంటిది 2వ మంత్రం చెబుతున్నది. ఇది విశేషమైనటువంటి. ఇంతవరకు మనకు 2 మంత్రముల యొక్క జిస్టు మనం చెప్పుకున్నాం. ఇక 3వ మంత్రానికి వస్తున్నాం. ఈ 3వ మంత్రంలో ఆత్మతత్వం అని గురించి వస్తున్నది. ఆత్మతత్వం, ఈ ఆత్మతత్వాన్ని గురించి చెబుతున్నటువంటి మంత్రం. ఇదేమిటనంటే దీనిలో ఆత్మతత్వం గురించి అసూర్య మొట్టమొదట ఆతోటి మొదలవుతున్నది. అసూర్య, అసూర్యా నామ తే లోకాః, అసూర్యా నామ తే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మనో, ఏకే చ ఆత్మహనో, ఏకే చ, అక్కడ 2 ప్రశ్లేషణ ఉండాలి చ తర్వాత. ఏకే చ ఆత్మహనో జనాః. ఈ మంత్రాలు కూడా, ఈ మంత్రం కూడా ఎలా ఉన్నది చూడండి, ముక్కలు ముక్కలుగా ఉంటుంది చూడండి. ఈ పదాన్ని విడదీస్తుంటే చూడండి, అసూర్య, అసూర్య, అసుర శబ్దం మీద షష్ఠీ విభక్తి వేశాడు. అసూర్య నామ తే లోకాః అంధేన తమస ఆవృతాః. ఆ పదాలు విడదీయటం. తాన్ తే, అక్కడ తాంస్తే అని ఉన్నది. అందుకని ఇక్కడ సంధి ప్రకరణం కౌముది చదువుకుంటే తెలుస్తుంది అక్కడ 0 ఎందుకు వచ్చిందో. దాన్ని విడదీస్తే తాన్ తే అవుతుంది. తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. ఇది పదవిభాగం. ఇది దీనిలో ఏం చెబుతున్నారంటే విశేషం, దీనిలో అసూర్యానామతే లోక అంధేన తమసావృతాః. అసూర్యాః రాక్షసుల యొక్క, అంటే సుర అంటే దేవతలు, దానికి వ్యతిరేకం అసుర. అసుర అంటే రాక్షసులు అని అర్థం అనమాట. అసూర్యాః అంటే దేవతల యొక్క, తే ఆ లోకాలు, తే లోకాః ఆ దేవతల యొక్క, ఆ రాక్షసుల యొక్క లోకాలు, ఆ రాక్షసుల యొక్క లోకాలు అంధేన తమసా, అంధేన అంధకారముతో, అంధకార బంధురముతో అని అర్థం అనమాట. అంధేన తమస ఆవృతాః. ఆవృతాః అంటే ఆవరింపబడి ఉన్నాయి. ఈ అసురలోకములు అన్నీ కూడా అంధకారముతో ఆవరింపబడి ఉన్నాయి. అసుర లోకాలన్నీ కూడా అలా ఉన్నాయి. అంధకారం అంటే చీకటి అనేటువంటి మనకు తెలిసింది. ఏమిటో ఈ చీకటి చెబుతారు తర్వాత. అయితే ఏకేచ జనాః, కొంతమంది ఈ మనుషులు,
ఆత్మహనః ఆత్మహంతకులు ఏ వారు, వాళ్ళు ఆత్మహంతకులు అవుతున్నారు, ఆత్మను చంపేస్తున్నారు అని అర్థం. ఆత్మహంతకులు అనేటువంటి మాటకు అర్థం. ఇది ఏమిటో చూడండి, ఎంతటి ధ్వనిగర్భితమైనటువంటి అర్థాలు పెట్టాడు. ఆత్మహంతకులు అవుతున్నారు. వారు ప్రేత్య, అటువంటి వాళ్ళు ఈ ఆత్మహంతకులు. హంత చేశాడు అనమాట వీడు, హంతకుడు వీడు. ఈ హంతకుడు వాడు ప్రేత్య, మరణానంతరము, ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత, తాన్ ఆ లోకాలను, తాన్ అంటే పైన చెప్పారు లోకాలను, ఏంటి అసుర లోకములు, రాక్షస లోకములకు, ఆ రాక్షస లోకములకు అభిగచ్చంతి, చక్కగా చేరుకుంటున్నాడు. గచ్చంతి, గచ్చత, గచ్చతి, గచ్చంతి, గచ్చేసి, గచ్చద, గచ్చద, గచ్చామి, గచ్చావ, గచ్చామ. అభిగచ్చంతి, చక్కగా చేరుకుంటూ, ఎక్కడ ఆగకుండా సరాసరి దానిలో పోయి పడుతున్నాడు అని చెబుతున్నారు. ఎటువంటి వాళ్ళు? ఆత్మహంతకులు అని చెబుతున్నారు. ఈ ఆత్మహంతకులు ఆ అసుర లోకములలో పోయి పడుతున్నారు. అసుర లోకములు అంటే ఏమిటి అని అంటే అంధమైనటువంటి అంధకార బంధనంతో ఉన్నటువంటివి అని చెబుతున్నారు. ఇది ఏమిటి దీనిలో విశేషం? రాక్షసులు వచ్చారు ఏమిటి? మన సహజంగా రాక్షసులు అనేటప్పటికీ రామాయణంలో రాక్షసులు, పురాణాల్లో ఉండే రాక్షసులు, ఇట్లా ఈ విధంగా రాక్షసులు వస్తుంటారు. మనం లలితా రహస్య శాసనంలో ఒక రాక్షసుడు వచ్చాడు. లలితా రహస్య శాసనంలో ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుని చంపేశారు. ఎవరు? అమ్మవారు చంపేసింది. అమ్మవారు ఒక్కతే కాదు, అమ్మవారి కొడుకు వచ్చాడు చంపటానికి, అమ్మవారి కూతురు వచ్చింది, అమ్మవారి మినిస్టర్లు వచ్చారు. వీళ్ళందరూ కలిసి ఆ రాక్షసుని చంపేశారు. ఆ రాక్షసుని చంపడానికి ఎంతమంది కావాల్సి వచ్చారో చూసుకోండి. అంటే వాడు ఎంతటి బలవంతుడో వాడు చూసుకోండి. రాక్షసుడు. ఇప్పుడు మీకు అర్థమేంటుంది ఆ రాక్షసుడు ఎవరో, ఎక్కడో ఏమిటో సంగతి చాలా మందికి అర్థం. అదే కృష్ణారావు గారు చెప్తున్నా. భండాసురుడు అదేనమాట, భండాసురుడు అదేనమాట రాక్షసుడు. అట్లా రాక్షస అనేటువంటి పదం అర్థం వచ్చేటప్పుడు ఇలా అనిపిస్తుంటుంది అనమాట. రాక్షసుల లోకాలు అంధకార బంధురంతో ఉంటాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆత్మహంతకులు అని చెప్పి ఒక మాట వేశాడు. ఆత్మహంతకులు ఏమిటంటే వాళ్ళు మాత్రము దేనికి పోతుంటారయ్యానంటే ఈ రాక్షసుల లోకాలకు పోతుంటారు అన్నారు. ఏమిటనంటే ఆత్మహంతకులు అంటే శరీరం ఉన్నది వాడికి, ఈ శరీరమే నాది అంటుంటాడు, ఈ శరీరమే శాశ్వతం అంటాడు. కానీ ఆ శరీరంలోనే పరమాత్మ ఉన్నాడని వాడు గ్రహించడు. వాడు ఎంతసేపటికి ఈ శరీరమే శాశ్వతము అంటాడు. అని ఏం చేస్తాడు? ఆ పరమాత్మను ఏమాత్రం గ్రహించడు. ఆ గ్రహించకుండా ఉండేటువంటి వాడు ఆత్మహనః. వాడు ఎటువంటి వాడంటే దేహమును కేవలం ఇంద్రియ సుఖముల కొరకే ఖర్చు పెడుతూ ఉంటుంటాడు వాటిని. అటువంటి వాడు వీడు ఆత్మను చంపేటువంటి వాడు, తనలోని ఆత్మను చంపుకునేటువంటి వాడు వీడు. అనగా తాను ఏమిటి అనేటువంటిది ఏమాత్రం వీడికి దృష్టి అసలేదు ఉండదు. నేను ఎవరు, నేను అనేటువంటి అన్వేషణ అనేటువంటి బుద్ధి ఉండదు. అనగా ఎంతసేపటికి ఇంద్రియ విషయములను తోటి సుఖాలు అనుభవించడమే గాని తనలో ఉన్నటువంటి ఆత్మను గ్రహించడు. ఆ దృష్టి అసలు ఉండడు. అటువంటి వాడిని ఏమనాలి అని అంటే ఆత్మను చంపేటువంటి వాడు అని అర్థం. కాబట్టి హంతకుడు వాడు. అనగా అర్థం ఏంటి? లోపల ఎవరైతే ఉన్నాడో ఆయన నడుపుతున్నాడరా, ఆయన గురించి తెలుసుకోరా. కానీ ఎంతసేపు నీ శరీరం శాశ్వతము అనేటువంటిది దీంతో పెట్టుకొని ఆ శరీరాన్ని పోషించుకుంటూ ఉంటున్నావే, అనగా ఆత్మను పోషించటల్లా ఎవరిని? శరీరాన్ని పోషిస్తున్నావు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మహంతకులు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట అసలు ఈ పదం ఎందుకు చేశాడనంటే ఈ మానవులందరూ కూడా జంతువుల నుంచి విడబడినటువంటి వాడు మానవుడు. జంతువులకి ఏం తెలియదు కదా, ఎందుకంటే బుద్ధి లేదు వాటికి. కాబట్టి మానవుడికి బుద్ధి ఉంది. బుద్ధి ఉన్నది కాబట్టి సత్ అసత్ విచక్షణ జ్ఞానం ఉంది వాడికి. ఆ బుద్ధి పెట్టాడు. ఆ బుద్ధితోటి తెలుసుకోరా అన్నాడు. నీ శరీరం తెలుసు, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోమన్నాడు.
వీడు అలా లేకుండా జంతువు మాదిరిగానే, జంతువు ఏం చేస్తుంది, ఎంతసేపు తింటుంటూ తిరుగుతుంటుంది, దాని పనికి రెండోది ఇంకేం లేదు, నిద్రపోతుంటుంది. అలానే ఉంటున్నాడు వీడు. అటువంటి వాడు అనమాట. అటువంటి వాడు ఏంటనమాట, ఆత్మతత్వం తెలుసుకోకుండా ఉన్నాడు. ఆత్మతత్వం తెలుసుకోకుండా ఉన్నటువంటి వాడు చివరికి ప్రేత్య అనగా అర్థం ఏమిటి? ప్రేత్య మరణించిన తరువాత అని అర్థం అనమాట. అప్పుడు వాడు అసుర లోకాలకు వెళతాడు, రాక్షస లోకములకు పొందుతాడు. ఆ రాక్షస లోకములే మనం మొట్టమొదట కఠోపనిషత్తులో చెప్పుకున్నాం. యోని మధ్యే ప్రపద్యంతే అక్కడ చెప్పుకున్నాం. అంటే కొంతమంది పక్షులు రకరకములైనట్టు, కొంతమంది స్థావరాల్లోనూ ఇట్లా ఈ విధంగా జన్మిస్తూ ఉంటుంటారు అని అర్థం. దీన్నే ఒక చమత్కారంగా చెబుతుంటారు. యమధర్మరాజు దగ్గర పట్టుకెళ్ళారట భట్లు. పట్టుకెళ్ళి చిత్రగుప్తుడిని అన్నట్ట, వీడేం చేశాడు చెప్పవా, చదవయా అన్నట్ట. ఏముందండి, వీడు మహాలోభి అండి, వీడు లక్షలు కోట్లు సంపాదించాడు, ఒక్కరోజు కూడా దేవుడికి కూడా ఒక పైసా వేయడండి వీడు అని అన్నట్ట. ఇంకేమైనా చేశాడా? ఇంకేముంది, ఇంకేం లేదండి, ఇంకా పైగా ఇంక దేవుడికి కూడా కాదు చేసుకుంటాడంటే ఎంతసేపటికి. ఇదే పని రెండోది లేదు. అట్టయితే వీడికి ఇంతటి శరీరం ఇచ్చాము, పవిత్రమైనటువంటి శరీరం ఇచ్చాము, ఆ శరీరం వీడికి అనవసరం. కాబట్టి వీడికి అవసరమైనటువంటిది ఏమిటి? ఇప్పుడు తినటం తిరగటం కాబట్టి జంతువులు పడేరా తీసుకెళ్ళి అన్నట్టు. ఏముండి ఏ జంతువులో పడేసామండి అని అంటే ఇంకా అని చెప్పాట. ఇంకా అంతటికల్లా లీస్ట్ ఏదైనా ఉందో దానికి పడేరా అన్నట్టు. అట్లా ఏదో రకరకాల కోడో గీడో ఏదో నక్కో నెక్కో ఏదో ఒకటి దాంట్లో పడేశాడు. అనే ఏమిటనమాట, నీకు ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నామని అర్థం లోపల. ఇంతకు అర్థం అనమాట. ఈ శరీరము మానవుడు చూడండి, మనం ఒక్కసారి జగత్తంతా చూసుకుంటుంటే, ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులన్నీ చూసుకుంటుంటే, మనం ఎలా ఎంతటి గొప్పవాళ్ళమో ఆలోచన చేసుకుంటే, మనం వాటన్నిటికన్నా సుప్రీం పవర్ అంటే సాక్షాత్తుగా మనమే దేవుళ్ళం వాటన్నిటికీ. అటువంటి విషయాన్ని వీడు గ్రహించలేకుండా జంతువు మాదిరిగా ఉన్నటువంటి వాడు ఉన్నాడే, చివరికి ప్రేత్య మరణించిన తర్వాత అసుర లోకాలకి వెళ్ళిపోతాడు అని చెబుతున్నాడు. అంటే అసురులు అంటే రాక్షసులు అని చెబుతున్నాం కదా. ఏమిటి రాక్షసులు అంటే ఇక్కడ విషయం, ఇంద్రియ విషయాలకు లోబడి ఈ దేహ ఇంద్రియములను సత్యం అనుకొని వాటికి అంకితమైనటువంటి వారు, ఇంద్రియ విషయములకు లోనైనటువంటి వాళ్ళు. అది ఇదే మనకు పురాణాల్లో కూడా ఈ రాక్షసులు కూడా ఎప్పుడు చూసినా కానీ దీని మీదనే దృష్టితోటి ఉన్నటువంటి పురాణ కథలన్నీ. రామాయణంలో రావణాసురుడు అంతే కదా, ఇంద్రియ విషయముల మీద దృష్టి, సుందరకాండలో అంతా అదే ఉన్నది, ఇంద్రియ విషయముల మీద దృష్టి ఉన్నటువంటి వాడు. అటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు అని చెబుతున్నాడు. ఇంద్రియ విషయాల మీద దృష్టి, ఆ ఇంద్రియములను లోపల చేసుకొని అంతర్గతం చేసుకొని పరమాత్మను దర్శించుము అని చెబుతున్నారు. ఇక్కడ ఈ విషయంలో గీత కూడా ఏం చెబుతున్నదంటే, అఘాయురింద్రియారామక మోహం పార్థ సజీవతి. అఘాయు అంటే పాప జీవితం కలిగినటువంటి వాడు, పాపాలు చేస్తున్నాడంటే వాడు ఏంటనమాట, దీని అర్థం ఇంద్రియారామక, ఇంద్రియముల యందు ఎల్లప్పుడూ కూడా ఆడుకుంటూ ఉంటుంటాడు, ఇంద్రియాలతోటే ఆడుకుంటుంటాడు. రామహ అనంటే క్రీడించువాడు. రము క్రీడ విక్షేప అనేటువంటి శబ్దం, ధాతు మీద రామహ అనేటువంటి శబ్దం వచ్చింది. ఎప్పుడు కూడా వీడి పని ఇంతే. వీడు ఎవరు అనమాట, ఈ ఇంద్రియములను తోటి జీవితం కేవలం ఇంద్రియ సుఖాలతోటి నడిపేటువంటి వాడు పాపమును పొందుతూ ఉంటుంటాడు అని చెబుతున్నాడు. కాబట్టి మొట్టమొదటి 2 మంత్రాల్లో చెప్పిన దానికి వీడి జ్ఞాననిష్ట లేదు, కర్మనిష్ట లేదు. ఈ 2 నిష్టలు ఏది 2 లేవు. కాబట్టి పాపంలో పడిపోతున్నాడు. అటువంటి జీవితం ఉన్న చూసేవాడి యొక్క జీవితము సహా జీవతి, వాడి యొక్క జీవితము వ్యర్థము అని, ఈ దేహమే సత్యమని భావిస్తూ ఉంటుంటాడు ఎప్పుడు. ఇది అసురమైనటువంటిది. ఇదే మనకు ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు చేసేది. అది హిరణ్యకశిపుడు ఏమంటాడు, నేనే భగవంతుణ్ణి అంటాడు. నేనే భగవంతుణ్ణి, నాకన్నా మించినటువంటి వాడు ఎవడూ లేడు, నాకు మరణం అనేదే లేదు,
కాబట్టి అందరూ కూడా ఏమంటారంటే, అందరు నారాయణాయ నమః అంటున్నారు కదా, ఎవరైతే ఆ మాట అంటున్నారో వాళ్ళని చంపేస్తానన్నాడు. ఏమనాలండి? హిరణ్యకశిపాయ నమః అనండి. ఆ ఋషుల్ని పట్టుకొచ్చి హిరణ్యకశిపాయ నమః అనండి. అంటే సరే లేకపోతే చంపేస్తానన్నాడు. అంటే వీడి యొక్క ఎంత ఆ విశేషమైనటువంటి మూర్ఘత్వము, అజ్ఞానం ఉందో చూడండి అది. ఇది ఎంత దానికి దారి తీసింది చివరికి అనంటే, తన మరణానికి దారి తీసింది. ఎంత గొప్ప విశేషం ఇది, విశేషం అది. ఇక్కడ ఇదే అర్థం చేసుకోమని చెబుతుంటాడు విశేషంగా. ఈ దేహమే నేను, నేనే రాజుని, నేనే అంతటికి అనేటువంటి వాళ్ళు. కానీ అది కాదయ్యా, ఈ దేహాన్ని గురించి తెలుసుకొని నీ దేహంలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. లో చూపు ఒక పదం, లో చూపు ఒకటి పెట్టుకో. అంతర్దృష్టి, సంస్కృతంలో అంతర్దృష్టి, తెలుగులో లో చూపు. ఇదనమాట. ఆ అంతర్దృష్టి పెట్టుకో అని చెబుతున్నాడు. అందుకనే ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అని చెప్పాడు. నీ ఆత్మ చేతనే నిన్ను ఉద్ధరింపబడాలి. నీ ఆత్మను దుర్వినియోగం చేసుకోవాకరా. నీ మనస్సుని, నీ చిత్తమును దుర్వినియోగం చేసుకోవాకు. ఎక్కడో ఎటో తీసుకెళ్ళవాకు ఆ మనస్సుని. ఆ మనస్సు తోటే నిన్ను నీవు ఉద్ధరించుకో అని చెబుతున్నాడు. అలా ఉద్ధరించుకుంటే నీ యొక్క మనస్సు నీకు స్నేహితుడుగా ఉంటాడు. ఉద్ధరించుకోకపోతే ఆ మనస్సే నీ పాలిటి శత్రువు అని చెప్పాడు. కాబట్టి మిత్రుడు శత్రువులు నీలోనే ఉన్నారు. కాబట్టి ఆ మిత్రుడు అనేటువంటి గ్రహించుకో, తెలుసుకో అని కూడా చెప్పారు, మన గీతలో చెప్పారు. అందుకని దేహమే సత్యమని అలా నమ్ముకొని దేహాన్నే పోషించుకుంటూ కూర్చుంటుంటారు. ఎంతసేపుడు వీళ్ళు బహిర్ముఖులు అంటే బాహ్యాన్నే దర్శనం చేసుకుంటూ కూర్చుంటారు. ఈ బాహ్యంలో ఉన్న సుఖాలు అనుభవించుకుంటూ కూర్చుంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా అసుర లోకములకు వెళతారు అని అర్థం. అసుర లోకములకు వెళ్ళిపోతారు వీళ్ళందరూ. అంతే. ఎవరైతే గ్రహిస్తారో, మనకు మొట్టమొదటి మంత్రంలో చెప్పారే, ఇదంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకొని నిరహంకారులై నిష్కామ కర్మతోటి చేస్తుంటారే, వాళ్ళందరూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. ఆ పరమాత్మను అద్వయము అని గ్రహిస్తారు. అద్వయము, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, చాందోగ్యం. ఆ భగవంతుడు ఒక్కడే, అద్వితీయము అని ఆ బ్రహ్మము ముందే మనస్సు లగ్నమే చేసుకొని ఉంటాడు. అట్లా ఉంటారు. అలా ఉండకుండా వీడు ఈ ఇంద్రియములు సుఖాలతో ఉండేటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు వీళ్ళు. ఏమిటనమాట? దేవతలను కూడా పరమాత్మను కూడా రకరకములుగా చెబుతుంటాడు. పరమాత్మను కూడా రకరకములుగా చెబుతుంటాడు. ఎన్ని శరీరాలు అయితే ఉన్నాయో అన్ని రకాల పరమాత్మలు ఉన్నాయని చెబుతాడు ఈ బౌద్ధ మతంలో. అందుకనే బౌద్ధ మతాన్ని ఖండించింది. చాందోగ్యం మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది. ప్రతివాడిలో ఉన్నటువంటి ఆ ఆత్మట శరీరం వాడికి ఎంతైతే ఉందో 6 అడుగులు ఉంటే 6 అడుగులు అంత ఉన్నట్ట పరమాత్మ. ఒకడు 4 అడుగులు ఉంటే 4 అడుగులు అంత ఉన్నట్ట. శరీరం నుంచి పోయేటప్పుడు 6 అడుగులు ఎంతైతే ఉన్నాడో 6 అడుగులతో పోతూ ఉంటుంటాట. బౌద్ధ మతంలో చెప్పినటువంటివి. అలా భావించుకొని ఉంటారు. వేరు వేరు విధములుగా ఉంటుంటారు. వీళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా అసురులు. అది వేదం ఏం చెప్పిందేంటి? ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెప్పింది. ఆ ఏకం, ఆ పరమాత్మ ఎలా ఉంటాడో కూడా చెప్పారు. ఆ వేదమును కాదని వాళ్ళు సొంతంగా పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారే, వీళ్ళందరూ కూడా అసుర లోకంలోకి వెళ్ళిపోతారు. అందుకనే పరమాత్మ ఒక్కడే, ఏకం సత్. అది ఋగ్వేదము ఏకం సత్. అదే మనకు విష్ణు సహస్రనామంలో కూడా ఏకః అనేకః అని వచ్చింది. ఏకః ఒక్కడే, అనేక రూపంలో ధరిస్తాడు. ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వస్తాడు. ఆయన ఉన్నటువంటి వాడు ఒక్కడే. ఒకడు వేషం వేసుకోవాలనుకో, మనం వెనక పూర్వం అనుకుంటాం, అది డబుల్ హోదయ అయింది అంటాం. 2 రూపాయలుగా 2 పేర్లతోటి వేరు వేరు వేషాలు వేసుకొని రంగులు పూసుకొని వస్తాడు సినిమాలో.
ఈ డబుల్ హోజ్ అయిపోయిన తర్వాత త్రిపుల్ హోజ్లోకి వచ్చాడండి. అంటే మనం చూస్తున్నాం కాదా కొన్ని సినిమాలు. త్రిపుల్ హోజ్లో వచ్చాడండి. ఒకడే మనిషి. ఇక్కడేంటి వేషం మార్చాడు. వేషం మార్చి వచ్చేసేటప్పటికల్లా మనకి ఎంత విచిత్రంగా ఉందో చూద్దామని ఆసక్తితో చూస్తాం. ఆసక్తితో చూసేటప్పుడు ఎట్లా చూస్తామో తెలిసిన ఏకహ అనే మొదటి అసలు రూపం ఏదో ఉందో ఆ రూపాన్ని చూస్తూ ఉంటాం. ఆ రూపం వాడేనా వీడు త్రిపుల్ హోజ్లో ఉన్నవాడు. ఈ త్రిపుల్ హోజ్లో అప్పుడు గుర్తించి వీడిది ఒక్క రూపమేరా, ఆ రూపం అసలు రూపం త్రిపుల్ హోజ్లు వేసాడరా వీడు అని మనం గ్రహించగలుగుతాం. ఈ సినిమాల్లో ఒక సినిమా ఉంది, త్రిపుల్ హోజ్ ఉంది. ఆ త్రిపుల్ హోజ్లో దానిలో ఏమిటనమాట, అసలు రూపాన్ని గుర్తిస్తూ ఉంటాం. ఏకహ అసలు రూపం. ఈ రూపం అనేటువంటిది ఏంటి, ఆ సందర్భాన్ని బట్టి ఈయన వేసుకున్నాడు రూపం. వేసుకొని ఈ రూపాలు శాశ్వతం కాదు. అలానే పరమాత్మ ఏంటనమాట, అనేక రూపాలతో వచ్చాడు, దశావతారాలు. ఆ దశావతారాల్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అవతారం సంబంధం లేదు. కానీ ఉన్నటువంటి వాడు ఏకహ ఒకడే. అది అనమాట ఇది. కాబట్టి అద్వితీయం పరమాత్మ ఒక్కడే అనేటువంటి దృష్టి ఇదనమాట. అందుకనే మనది శాంతం శివం అద్వైతం అని ఉపనిషత్తు చెప్పింది. శివస్వరూపమైనటువంటి మంగళకరమైనటువంటిది శాంత స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మము అని చెప్పారు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి అని అంటే జ్ఞాన నిష్ఠాపరుడికి ఉంటాయి. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అసుర లోకాలకి అసలు ఆ దారే అసలే ఉండను. వాడు సరాసరి జీవన్ముక్తుడవుతాడు. ఇవి లేనటువంటి తద్భిన్నం ఇటువంటి వాళ్ళు ఉంటారు, విషయ సుఖాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అసుర లోకాలకు వెళ్ళిపోతుంటారు. ఎట్లా అనమాట. కాబట్టి జ్ఞాన విషయంలో ఉన్నవారు వీళ్ళందరూ కూడా సురలు. దానికి వ్యతిరేక నా సురహ అసురహ. సురకి వ్యతిరేక పదం అసుర. కాబట్టి సురలు ఇలా ఉంటారు, అసురులు. కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటారు మానవుల్ని, ఆయనండి దేవుడండి, దేవతండి అంటారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక సుగుణం కనిపెట్టారు. ఆయనలో సత్యనిష్టో లేకపోతే దాన ధర్మాలు ఇటువంటివి ఏవో ఒక సుగుణాలు ఉన్నాయి, అనగా దైవ గుణాలు. కాబట్టి అలా ఉపయోగిస్తుంటారు ఆ పదాన్ని. అందుకని సుర శబ్దం అంత గొప్పది. సుర అంటే దేవత, దేవుడు, దైవము, ఇదే అనమాట. అందుకనే వీళ్ళని గురించి మనకు పురాణాలన్నీ వచ్చినాయి. పురాణంలో ఏం చెప్పాడు అంటే అటు చీకటి వెలుగు రెండు చెప్పాడు. పురాణంలో చీకటి వెలుగు చెప్పారు. చీకటి అనేటువంటిది అజ్ఞానం, అజ్ఞానం అంటే రాక్షసులు. ఈ వెలుగు అనేటువంటిది దేవతలు. ఈ వీళ్ళిద్దరికి ఎప్పుడు పోట్లాటే. ఇది ఒక కథగా పెట్టేశాడు. కథగా పెట్టి చివరికి ఏం చేశాడు, ఈ సురలు ఆ పరమాత్మను ప్రార్థించి, అక్కడ విశేషం. ఈ సురలు ఆ పరమాత్మను అంటే మనం ఏం చేస్తాము, మనకు దైవ గుణం ఉంది కాబట్టి పరమాత్మను ప్రార్థిస్తాం. ప్రార్థించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన వలన మనకులో ఉన్నటువంటి అజ్ఞానం అనే రాక్షసుడు చీకటి నశిస్తాడు. అజ్ఞానం అనే చీకటి నశించినప్పుడు మన దారి ఎటువైపు ఉంటుందయ్యా అనంటే మోక్ష మార్గం వైపు, అటువైపు ఉంటుంది. సన్మార్గం వైపు ఉంటుంది. సత్ మార్గము, సన్మార్గము, సన్మార్గం వైపు వస్తుంటుంది అనమాట. ఇది అనమాట. ఇంత అందుకనే అర్థం ఏంటనమాట, ఈ పురాణాలు అనేటివి చెప్పేది ఏమిటంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని నశించాలరా, అందుకోసం కొన్ని కథలు చెప్పారు. ఆ కథల్లో ఉన్నటువంటి విశేషం తెలుసుకో. 18 పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకో. ఎంత విశేషం తెలుసుకున్నా కానీ మనం ఎవరిని పట్టుకోవాలి, ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవాలి. పరబ్రహ్మాన్ని పట్టుకుంటే అప్పుడు అజ్ఞానం అనే చీకటి పోతుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటి వెలుగు మనకు కలుగుతుంటుంది. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి అని చెబుతున్నాడు అనమాట దీనిలో. అందుకనే దీనిలో అంధేన తమసావృతాః అనేటువంటి విషయానికి, అంధేన అంటే గుడ్డివాడు. గుడ్డివాడికి ఏం కనపడుతుందండి, గుడ్డివాడికి ఏం కనపడదు. ఒక 10 మంది గుడ్డివాళ్ళు ఉన్నారనుకోండి, మొదటి గుడ్డివాడు అంటాడు, నేను ఎట్టహొట్ట నేను ముందు నడుస్తుంటానురా, నా కొంగు పట్టుకొని మీరందరూ నడవండిరా అంటాడు.
నేను ఎటువంటి గుర్తులు పట్టుకొని నడుస్తూ ఉంటుంటాను. నాకు కొంచెం అనుభవం ఉంది. ఏందో కళ్ళు అసలు లేవు, అనుభవం ఉంది ఆయన గారికి. మిగిలినటువంటి ఆ 10 మంది చెప్పాడు. అసలే గుడ్డివాళ్ళు అందరూ. అంటే అజ్ఞానంలో పరాకాష్ఠ చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఒకటి చొక్కా వాడు పట్టుకున్నాడు. ముందు నడుస్తున్నాడు వాడు. చివరికి ఏమైనారంటే చివరికి శతాంధ కోపం ప్రవిశంతి. ఈ గుడ్డి వాళ్ళందరూ పోయి వాడు మొట్టమొదటి ఒక బావిలో దూకాడు. ఓహో, ఇక్కడ దూకాలు కావాలా అనుకొని మొత్తం అందరూ 100 మంది దూకేశారు. ఇది అందుకని శతాంధ కోపం ప్రవిశంతి అనేటువంటి ఆ సూక్తి వచ్చింది అనమాట. ఈ విషయాన్ని మనకు భాగవతంలో ప్రహ్లాదుడు అంటున్నాడు, అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృత్తులై. ఇది కరెక్ట్ గా దీనిలో విషయాన్ని, ఈశోపనిషత్తులో విశేషాన్ని దీనిలో ఆ సారాన్ని గ్రహించి పద్యం చెబుతున్నాడు. అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత శర్వణులైన వారికి చచ్చెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధములు. వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఇదే, పుడుతుంటారు చస్తుంటారు. ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ వాళ్ళు వినరు, చస్తుంటారు పుడుతుంటారు. ఇదే పని వీళ్ళ పని. ఈ చీకట్లో పడ్డ వాళ్ళందరూ ఆ చీకటి నుంచి బయటపడదాంరా అనేటువంటిది అసలు ఉండదు. అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడదాంరా అనేది ఏ జన్మలోనూ వీళ్ళకుండదు. ఇలా ఉంటుంటారు అని చెబుతూ ఇంకా ఇదే ఇప్పుడు మనం చెప్పామే, ఒక గుడ్డివాడిని బట్టి ఇంకో గుడ్డివాడని. అట్లనే కానని వాని నూతగని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. కానని వాడు అంటే గుడివాడు వీడనమాట. విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరు అట. అటు అకించన వైష్ణవాంఘ్రి సంస్థానం రజోభిషుక్తులకు సంహృత కర్మలు దానవేశ్వర. గుడ్డివాడు మరో గుడ్డివాడిని చేపట్టుకొని వాడి సహాయంతో ఏ వస్తువును చూడలేరు కదా. వస్తువులు ఏం కనపడతావు? 10 మంది గుడ్డివాళ్ళు అని చూసి వెతుకుతున్నారు. ఒకటి చెయ్యి ఒకటి పెట్టుకొని ఎక్కడ ఉందిరా ఈ వస్తువు అని. ఎక్కడ కనపడుతుంటుంది వాళ్ళకి? ఆ గదిలో ఎక్కడో మూలన ఉంది, తెలిసిందా? లేదు. అదే విధంగానే విషయాసక్తులై గుడ్డివాడు మాదిరిగానే ఉన్నారా వీళ్ళు. కళ్ళున్న గుడ్డివాళ్ళు. ఈ కళ్ళున్న గుడ్డివాళ్ళు కర్మ యందు బద్ధులై, కర్మబద్ధులై ఉన్నటువంటి వాళ్ళు కళ్ళున్న గుడ్డివాళ్ళు అని అర్థం చెబుతున్నారు. ఈ కర్మలకు బద్ధులై ఉన్నారు వీళ్ళు, దానిలో చిక్కుకొని పోయినారు. కర్మ బంధములు, బంధం అంటే తాడు, తాడుతోటి కట్టేశాం. పశువుని తాడుతోటి కట్టేసి ఆ మేకు కట్టేసేసి దానికి కాస్త గడ్డి పడేస్తే అది ఎటు పోకుండా పడి ఉంటుంది. అట్లనే ఈ జీవుణ్ణి ఆశ అనేటువంటి తాడుతోటి కట్టేసి ఒక చోట పడేసి వాడికి కాస్త ఆశ చూపిస్తుంటే సరే, రోజు కాస్త ఆశ, ఇది అది వస్తుంది అనేటువంటి దాంతో ఎక్కడికి పోకుండా ఆ ఆశ కోసం, ఆ తిండి కోసం, అంటే జంతువు మాదిరిగానే వీడిటనే పడి ఉంటాడు. అనగా అర్థం ఏంటనమాట? ఈ బంధం అనేటువంటిది ఆశాపాశం. దీంతో వీడు కట్టివేయబడి పరమాత్మను గ్రహించలేకపోతున్నాడు. జంతువు అంటే దానికి తెలియదు కాబట్టి మనం తాడుతోటి కట్టి అట పడేసి గడ్డి పడేస్తే చచ్చినట్టు పెట్టి ఉంటుంది. అది అనుకుంటుంది చాలా సంతోషంగా గడ్డి పడేస్తున్నాడు అని అనుకుంటుంది. అంతేగా నన్ను తీసుకొచ్చి కట్టిపడేసాడరా ఎక్కడ పోనివ్వకుండా అనేది దానికి ఆ జ్ఞానం లేదు దానికి. అలానే వీడున్నాడు అని చెప్తున్నాడు. ఈ కర్మలు అనే దాని చేత బంధము. ఈ కర్మలు అనేటువంటివి ఏమిటనేటువంటి వీడు చేసేటువంటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వివిధ రకములైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే వివిధ రకమైన కర్మలు అంటే భగవత్ కర్మలు ఈ విధంగా చెప్పుకున్నామే, కుర్వన్నేవేష కర్మ అవి కాదు వీడికి కావాల్సింది. వీడికి కావాల్సిన కర్మలు వేరే ఉన్నాయి. వీడికి కావాల్సిన కర్మలు ఏమో రకరకాల కర్మలు చేస్తుంటారు. ఆ కర్మల్లో ఎన్ని పాపాలు ఉన్నాయో ఏమిటో రకరకాలైన దానిలో చెప్పుకొని పోతుంటాడు. అటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఎంతైనా సరే వీళ్ళంతగాన అజ్ఞానం అనే చీకట్లో పడిపోతుంటారు అనేటువంటి విషయం చెబుతుంటారు.
అందుకని చీకటి నుంచి బయటికి రావాలి, వెలుగులోకి రావాలి అనేటువంటిది ఉండాలి. అందుకనే మనకు దీనిలో బృహదారణ్యకోపనిషత్తులో చెప్పింది అసతోమా సద్గమయ. అసత్ అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి చెప్పారు. అది అక్కడి నుంచి బయటపడినండి రా అని చెప్పారు. దానికోసం అని ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని కఠోపనిషత్తులో చెప్పాడు. అలా చీకటి నుంచి బయటపడాలని అంటే నీవు ఆ పరమాత్మ స్వరూపమైన గురువు గారిని పట్టుకో అని చెప్పాడు. గురువు గారిని పట్టుకుంటే అప్పుడు నువ్వు చీకటి నుంచి బయటపడతావు అని. అందుకని అటువంటి వాళ్ళకి ఏం చెప్పారనంటే ఆత్మచింతనం ఉండాలి. మొట్టమొదటగా ఆత్మతత్వం ఉండాలి, ఆత్మచింతన లేకుండా ఈ శరీరమే సర్వస్వము, ఆత్మచింతన అనేటువంటి తీసేశాడు. ఈ శరీరమే సర్వస్వము అనే భావం, అది ఈ శరీరమే నిత్యము అని జీవితం గడిపేటువంటి వాడు వీడు ఆత్మహంతకులు. ఆత్మను తెలుసుకోకుండా ఉన్నారు వాళ్ళు ఆత్మహంతకులు. హంతకుడికి మహాపాపం చేసుకున్నాడు కాబట్టి పాపం చేసుకున్నటువంటి వాడు ఏమిటనమాట, అసుర లోకాలకు వెళ్ళిపోతాడు పాపం చేసుకునేటువంటి వాడు. అందుట్లో వీడు మహాపాపం చేసుకున్నాడు. ఏమిటంటే ఈ శరీరమే నాది అని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తూ కూర్చున్నాడు. లోపల ఉన్నటువంటిది ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఉన్నాడు. వీళ్ళు ఆత్మహంతకులు. ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అనగా లో దృష్టి ఎప్పుడైతే ఉన్నదో వీడు జ్ఞాననిష్టలోకి వెళ్ళిపోతాడు. జ్ఞాననిష్టలోకి వెళ్ళిపోయి అప్పుడు ఈ ప్రపంచం అంతా అర్థం చేసుకుంటాడు. ఈ మాయా ప్రపంచం అంతా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఏకమేవా ద్వితీయం బ్రహ్మలోకి వెళతాడు. ఆ ఏకమేవా అంటే ఆ పరమాత్మ ఒక్కడే అందరిలోనూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఒక్కడే అందరిలోనే ఉన్నాడు. పెద్ద చిన్న అనేటువంటిది లేదు, రాజుగారు భటుడు అనేటువంటిది లేదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకేచ పండిత సమదర్శిన. అందరిలోనూ సమానంగా ఉన్నాడు. అంటే గొప్ప గొప్ప కన్నా తక్కువ ఉన్నటువంటి ఒక 4 వస్తువులు చెప్పాడు. అన్నిట్లోనూ సమానంగా ఉన్నాడు అని ఈ విధంగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని ఇలా అర్థం చేసుకున్నాడో అటువంటి వాడు జ్ఞాన నిష్ఠాపరుడైన తర్వాత వాడు మరణించిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళతాడు. కానటువంటి వాడు అధోలోకాలకు వెళతాడు. ఇదేనమాట ఇది. అధోలోకములే రాక్షస లోకములు, ఇదేనమాట ఇది. అంధలోకములు ఇవేనమాట. అందుకనే మనకు హెచ్చరిక చేస్తున్నాడు మొట్టమొదట ఈ ఈశోపనిషత్తులో. నీవు ఎటు కావాలి, వచ్చే జన్మలో మరలా మానవుడిగా ప్రమోషన్ పొందుతావా, అవసరం లేదా అంటే జంతువుగా పోతావా, సరే సుఖాలు అనుభవించుకో, సుఖాలు అనుభవించు. ఎంతకాలం అనుభవిస్తావేంటి సుఖాలు? వార్ధక్యంలో కూడా సుఖాలు అనుభవిస్తావా? తిన్నామనుకో రోగం వస్తుంది వార్ధక్యంలో. ఎప్పుడు తింటావు నువ్వు? ఇంకా యవ్వనంలో ఉన్నప్పుడు తింటావు, యవ్వనంలో ఉన్నప్పుడు విషయ సుఖాలు అనుభవిస్తావు. ఎంతకాలం అనుభవిస్తావు? ఎప్పుడు యవ్వనం ఉంటుందా నీకు? 80 ఏళ్ళు దాకా జీవించావు, 80 ఏళ్ళు కూడా యవ్వనమేనా నీకు? విషయ సుఖాలు అనుభవించగలుగుతావా? ఏం చెప్పారు నీకు చివరికి? వానప్రస్థం చెప్పారు. వేదం ఏం చెప్పి? వానప్రస్థం. వానప్రస్థంలో ఉండి జ్ఞాననిష్టను పొందాలి కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటించలేదు కదా, అధర్మం వైపు ఉన్నావు కదా. అధర్మాన్ని పెట్టుకున్నటువంటి వాడు ఏమవుతాడు? మరో జన్మలో అధోలోకాలకు పోతాడు. ఇది ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి విశేషం. అందుకనే వానప్రస్థం అనేటువంటిది మానవుడికి ఊర్ధ్వానికి తీసుకెళ్లేటువంటిది విషయము. అది ముఖ్యంగా ఏంటంటే వానప్రస్థం అనేటువంటిది సహజంగా ప్రస్తుత కాలం సహజంగా చెప్పుకునేటువంటిది ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మం అయిపోయింది, అయిపోగానే వెంటనే వానప్రస్థంలోకి వస్తాడు. అన్న అర్థం ఏంటి? నీ యొక్క గృహస్థాశ్రమ ధర్మం పూర్తి అయిపోయింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయి, వాళ్ళకి నువ్వే అన్నం పెట్టాల్సిన పని లేదు, అంతా కంప్లీట్ అయిపోయింది.
నీ యొక్క వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఏం చేయాలి? దేనిలో వానప్రస్థంలో పో. అంతేగాని మళ్ళీ అక్కడ కూర్చొని వాళ్ళ మీద పెత్తనం చేయబాకు. మేము కొన్ని వింటుంటాం అనమాట. తాళం చేయి తెచ్చుకుంటాడు ఈయన జేబులో పెట్టుకొని. పిల్లలు పెళ్లి వాళ్ళు అయినారు, పెద్దవాళ్ళు అయిపోయినారు కదా అంతా. తాళం చేయి జేబులో పెట్టుకొని వస్తామేమిటి? ఖర్చు పెడతారు, వాళ్ళకి తెలియచేతలు. భలేవాడు నేను. చివరికి సరే ఏవో అయిపోయింది అనుకో. అంటే అర్థం ఏమిటనమాట? నీ యొక్క డ్యూటీ అయిపోయిన తర్వాత, ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత నీకు వేరే డ్యూటీ ఉంది, ఆ డ్యూటీలోకి పో. అది గృహస్థం అయిపోయింది, వానప్రస్థంలోకి వెళ్ళిపో. వానప్రస్థంలోనే జ్ఞాన నిష్ఠాపరుడము. ఇదే విషయము చండీ సప్తశతి. చాలా మంది చండీ సప్తశతి, అయ్యో మేము చండీ సప్తశతి యాగం చేస్తున్నామండి, అలా అండి, ఇదే అండి, బ్రహ్మాండం అండి, 20 మంది చేరారండి, మంత్రాలు చదివారండి, ఆ యజ్ఞంలో నెయ్యి పోసారండి, అవి మేము చేసామండి, అవి చేసామండి, ఇవి చేసామండి. మొన్న ఇటీవల మనకు 4-5 నెలల క్రితం పిలిచారు లేదండి. ఏమిటంటే వాళ్ళు ఎందుకు చేశారా ఏమిటంటే వాడికి తెలిస్తేనేగా. వీడేమో మంత్రాలు అప్పచెబుతుంటాడు, వీడేమో నెయ్యి పోస్తుంటాడు. ఇదనమాట. ఈ నెయ్యి పోస్తుంటే అయిపోయింది. ఎంత ఖర్చు అయింది అని అంటే ఒక్కోడో 1,00,000 కట్టారు. ఎంతమంది చేరారయ్యా? 20 మంది. 20 లక్షలు వచ్చినాయి వాడికి, హెడ్కి, మేనేజర్కి. అర్థమైందా? ఇట్లా ఈ విధంగా వాళ్ళేమో వీళ్ళేమో చేసాము తృప్తి, చేసామని తృప్తి. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ మీ వల్ల ఒక ఉపయోగం ఉందిరా, మీరు బ్రహ్మజ్ఞానం పొందకపోయినా ఒక ఉపయోగం ఉంది. దీనివల్ల ఏమిటంటే సమాజంలో చాలా మంది బతుకుతారు. పండ్లు అమ్ముకుండేవాడు బతుకుతాడు, పూలు అమ్ముకుండేవాడు బతుకుతాడు. ఇవన్నీ బతకటం కోసం అసలు ముందు ముఖ్యంగా. అట్లనే నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ఇది ఏమిట్రా అనేటువంటిది చూసుకోరా అని అన్నాడు. దానిలో ఏం చెప్పాడయ్యా అని అంటే, నువ్వు జ్ఞాన నిష్ఠాపరుడు గమ్ము అని దానిలో చెప్పినటువంటిది ఏది? చండీ సప్తశతిలో నువ్వు జ్ఞాననిష్టని పొంది, జ్ఞానాన్ని పొంది అమ్మవారిని దర్శించుకో, అది చివరికి చెప్పు. మీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళని, ఏవరా మీరు చివరికి ఏంటి తాత్పర్యం ఏంటి? చేశాం కదా బ్రహ్మాండంగా, నెయ్యి పోసాం కదా, డబ్బాలు నెయ్యి పోసాం కదా, అనేక మంది వచ్చారు కదా, భోజనాలు పెట్టారు కదా, తిన్నారు కదా, అయిపోయింది కదా. ఎందుకంటే మొన్న 5 నెలలు అయిపోయిన తర్వాత నేను చూశాను అనమాట. అది ఎందుకనంటే చెప్పేది, మనం చేస్తున్నటువంటి దీనిలో ఏమిటి విశేషము అనేటువంటి తెలుసుకోవాలి. దానిలో చెప్పింది ఏమిటయ్యా అనంటే, నీవు అజ్ఞానం అనే చీకటిలో నుంచి బయటపడి జ్ఞానం అనే దానికి వెళ్ళి పరమాత్మను దర్శించుము అని చెప్పాడు. అదే చేశారు వాళ్ళు. దానిలో ఇద్దరు అలానే చేశారు. దానిలో ఇద్దరున్నారు, కర్మిష్ఠులు ఇద్దరున్నారు. వాళ్ళు బయటకు వచ్చేసేసారు, వానప్రస్థానికి వచ్చేసేసారు. వాళ్ళు ఋషిగారు చెప్పినట్టు, మేధా ఋషి చెప్పినట్టుగా చేశారు. చేసి చివరికి అమ్మవారిని ధ్యాననిష్టతోటి ధ్యానం చేసి, అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది, వాళ్ళకి మోక్షం ఇచ్చింది. ఇది చండీ సప్తశతిలో ఉంది. ఎందుకంటే మనం కర్మలు చేసేటుంటాము, ఆ చేస్తున్నటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకొని చేస్తుంటే మనం మంచి అయినటువంటి సన్మార్గంలోకి వెళ్ళిపోతుంటాము. అది తెలుసుకోవాల్సినటువంటిది. అది అందుకని ఈ విధంగా, అందుకనే ఏమిటంటే ఇవన్నీ తెలుసుకొని చేయమన్నాడు, అదే అర్థం అనమాట. అదే ఎందుకో కాబట్టి అలా చేస్తున్నటువంటి వాడు దేనికి వెళ్ళిపోతాడయ్యా అనంటే స్వరలోకానికి వెళతాడు, ఊర్ధ్వలోకానికి వెళతాడు అని అర్థం. అలా తెలుసుకోకుండా చేసాడు అయినా కానీ వాడు స్వరలోకానికి వెళ్ళకపోయినా కానీ ఎక్కడికంటే స్వర్గానికి పోయి తిరిగి వస్తుంటుంటారు. నువ్వు తెలియదు, ఏదో మొత్తం మీద కార్యక్రమం కర్మ చేసావు, కర్మణ్యేవ కర్మాణి చేసావు, తెలుసో తెలియదో చేసావు. ఆ చేసినప్పుడు కర్మ వల్ల ఏమిటి? నువ్వు కొంత పుణ్యం మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ పుడతావు. అంటే భగవద్గీతలో అదే చెప్పాడు అనమాట. ఏమిటనమాట ఇది? స్వర్గానికి భూలోకానికి రాకపోకలు. ఇక్కడ బస్సు ఎక్కామనుకో అక్కడ ఆగుతుంది, మళ్ళీ అక్కడ పని పూర్తి చేసుకున్నాం, అయిపోయింది, మళ్ళీ అక్కడ ఆ బస్సు ఎక్కుతాం, మళ్ళీ కిందకు మళ్ళీ వస్తాం, ఇంటికి వస్తాం. అంటే అర్థం ఏమిటి? ఈ కర్మలు చేస్తాము, కర్మలు చేయటం వల్ల పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతాం, మళ్ళీ స్వర్గంలో అయిపోయింది, పవర్ అయిపోయింది, అంటే డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అయిపోగానే మళ్ళీ కిందకు వస్తాం, మళ్ళీ సంపాదన. ఇదే స్వర్గానికి రాకపోకలు చేస్తూ ఉంటాడు. అనగా వీడికి
ఎప్పుడు చూసినా కానీ మధ్యలో ఎలబడుతూ ఇట్లా ఉంటాడు, ఊర్ధ్వానికి పోడు వీడు. ఇది వీడు ఊర్ధ్వానికి పోడు ఎంతసేపటికి. ఈ సుఖాల కోసమే, తెలుసో తెలియకో ఏవో మొత్తం మీద చేసేటువంటి పని మంచిదే. కానీ తెలిసి చేశాడు అనుకోండి, అదే చండీ సప్తశతి. తెలిసి చేశాడు, జ్ఞాన నిష్ఠతో చేశాడు. ఇదే ఇక్కడ కర్మలలో ఉన్నటువంటి విశేషం తెలుసుకొని చేసేటువంటి వాడు ఊర్ధ్వలోకానికి పోతాడు. అదే మనకు చండీ సప్తశతిలో చెప్పినట్టు చివరి అంశం అది. వాడు ఊర్ధ్వలోకానికి పోతాడు. అట్లా అనమాట. తెలిసి చేశాడు, దానిలో ఎలా చేయాలనో ఏమిటో సంగతి అంతా పరమాత్మ తత్వం తెలుసుకొని వాడు చేశాడు, వాడు ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. పరమాత్మ తత్వం తెలుసుకోకుండా చేసేటువంటి వాడు మళ్ళీ పుడుతూనే ఉంటుంటాడు. అని ఎట్లా ఈ విధంగా మళ్ళీ పుడుతున్నాడు అని అంటే రకరకాలైనటువంటి వీటిల్లో మళ్ళా పుడుతూనే ఉంటుంటాడు. కాబట్టి ఇందులో మనం చెప్పినటువంటిది ఈ ఆత్మతత్వం చెప్పినటువంటి దానిలో ప్రధానంగా చెప్పినటువంటిది, దీనిలో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఎన్నో అనేదంట, అసూర్య అసూర్య అసూర్యానామతే లోకాః. ఈ రాక్షస లోకాలను గురించి తెలుసుకోండి అని చెబుతున్నాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెబుతున్నాడు, నీకు ఆత్మతత్వం తెలియదు కదా, తెలియదు కాబట్టే నీకు చీకటిలో ఉన్నావు, కాబట్టి ఆత్మతత్వం చెబుతాను అని మొదలు పెడుతున్నాడు. ఈ ఆత్మతత్వాన్ని గురించే ప్రధానంగా ఉపనిషత్తులు చెప్పేది అదే. మనకు అన్ని ఉపనిషత్తులు అన్ని కూడా ఆత్మతత్వాన్ని చెబుతుంటాయి. అందులో 10 ఉపనిషత్తులు ప్రధానంగా ఆత్మతత్వాన్ని చెప్పాయి. అంతా ఆత్మతత్వమే. గురువు గారు శిష్యుడు చెబుతుంటాడు ఆత్మతత్వం. అలానే ఇక్కడ ఆత్మతత్వాన్ని గురించి ఈ మంత్రంలో అనేజ దేకం, ఈ మంత్రం 7 లక్షణాలు చెబుతున్నాడు ఆత్మతత్వాన్ని గురించి. ఆత్మ ఎలా ఉంటుంది ఏమిటి మనకు గీతలో వచ్చింది ఆత్మతత్వాన్ని గురించి. 2:11 నుంచి 18 శ్లోకాలు ఆత్మతత్వం గురించి వచ్చింది. భగవద్గీత ఒక విశేషం ఏమిటంటే, భగవద్గీత ఎక్కడి నుంచి ప్రారంభమైందండి అని మన జ్ఞాననిష్ట అనేటువంటి ప్రశ్న వేస్తే 2:11 నుంచి మొదలైందండి అని చెబుతాడు. ఈ జ్ఞాననిష్ట తెలియనటువంటి వాడు ఉన్నాడే, మొట్టమొదటి ధర్మ క్షేత్రేకుడు క్షేత్రేయండి, అక్కడి నుంచి 18 అధ్యాయాలండి అని చెబుతాడు. ఇది ఈ 2:11కు ముందు ఉన్నటువంటి శ్లోకాలన్నీ ఇంట్రడక్షన్. అది అక్కడ దాకా పరమాత్మ ఆత్మతత్వాన్ని గురించి అసలు చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు? మొట్టమొదటి చెప్తే సరిపోలా? ధర్మక్షేత్రే కురుక్షేత్రం ఇవన్నీ తీసి పారేసేసి, ఇదంతా తీసేసి, హే అర్జున నేను చెబుతున్నాను వినవాయ అని ముందే, యుద్ధానికి ముందే ఈ ఆత్మతత్వం వరుసగా ఈ శ్లోకాలు అప్పచెప్పుకుంటూ కూర్చుంటే సరిపోలా? ఇక్కడ దాకా ఇంట్రడక్షన్ ఏంటి? ఇంట్రడక్షన్ బాగా అర్థమైనటువంటి వాడికి గొప్ప విశేషం తెలుస్తుంది. ఆ ఇంట్రడక్షన్ ఏంటో సంగతి. అందుకనే భగవద్గీతలో ఇంట్రడక్షన్ మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. ఆ ఇంట్రడక్షన్ లో ఏం చెప్పాడనంటే, పరమాత్మ కూడాట నన్ను అడిగితేనే, ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది, అడిగితే అమ్మైనా కానీ అమ్మ పెట్టాలంటే అడిగితేనే పెడుతుందిరా, అదే లేకపోతే ఆమె పెట్టదురా. అన్నం ఆకలిస్తుంది, సత్యం లోకం యొక్క సహజం. ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అంటే అప్పుడు పెడుతుంది. వెళ్ళకుండా కూర్చున్నాం అనుకో అది పెట్టదుట అని ఒక చెప్పుకుంటుంటారు. అట్లనే ఇక్కడ కూడా ఒక విశేషం ఏంటంటే, అర్జునుడు ఎంతసేపటికి నేను యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను, యుద్ధం చేయను, ఇంటికి బతికెచ్చుతాను, ఇది ఒక పాఠం మొదలు పెట్టేశాడు. పైగా కొన్ని నీతులు చెబుతున్నాడు. వామ్మో గురువుల్ని చంపటమా మహాపాపం, వామ్మో వీళ్ళని చంపటమా మహాపాపం. పైగా ఎవరికి చెబుతున్నాడు తెలిసిన నీతులు? నీతులు ఎవరికి చెబుతున్నాడు తెలిసిన? తను పెద్ద పండితుడు అదే అని అంటాడు అనమాట. సాక్షాత్తుకున్న పరమాత్మ చెబుతున్నాడు ఆ నీతులు. ఆయన అంటాడు ఒక చోట కూడా పరమాత్మ, ఒరే నీ జన్మలు నీకు తెలియదురా, నీ జన్మలు ఏమిటో నాకు తెలుసురా, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో అని అంటాడు. చివరికి ఇక లాభం లేదనుకొని అర్జునుడు ఏమంటాడు, శిష్యస్తేహం శాధిమాం ప్రపన్నం అని చివరి ఒక మాట పడేశాడు. నేను నీకు శిష్యుడును, నువ్వు నాకు గురువు గారి, నువ్వు శాసించుము, నువ్వు ఎట్ట చేయమంటే అట్ట చేసేస్తాను అని చెబితే అప్పుడు మొదలు పెట్టాడు. అప్పటిదాకా భగవద్గీత ఆత్మతత్వం అసలు మొదలు పెట్టలేదు ఆయన. ఎందుకనంటే దీనిలో విశేషం ఏంటంటే, ప్రాప్య వరాన్ని నిబోధత ఉత్తిష్ట జాగ్రత్త. అప్పుడు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత అర్జునుడు.
అప్పుడు గురువు గారిని ఆశ్రయించాడు. గురువు గారిని ఆశ్రయిస్తే అప్పుడు మొట్టమొదటి చెప్పడం ఏం చెబుతున్నాడు? ఆత్మతత్వం చెప్పి ఆ తర్వాత కర్మని గురించి, స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు. మొదటి అంటే అది మొదటి 2:11 నుంచి అంటే 2వ అధ్యాయం అనేటువంటిది 18 అధ్యాయాలకి మెట్టు, పెద్ద మెట్టు, అది బలమైన మెట్టు. 2వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశాలని 12వ అధ్యాయం దాకా వివరించుకుంటూ పోయినాడు. 12 నుంచి 13 దాకా వచ్చినటువంటి దాన్ని పరిభాషలు అనమాట. అనగా విభాగ యోగం. దానిలో చూడండి ఎలా పెట్టాడు, విభాగ యోగం అని పేరు పెట్టాడు. ఆ ముందు 12 అధ్యాయాల దాకా చెప్పినటువంటి విశేషాలని వాటికి వివరణ చేసుకుంటూ పోతుంటాడు. చేసుకుంటూ పోయి 18లో పునర్విమర్శ, సింహావలోకనం చేశాడు. ఇది ఉపన్యాసంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అదనమాట అట్లా. అది ఆ విధంగా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ విషయాన్ని గురించి 7 లక్షణాలు చెబుతున్నాడు పరమాత్మను గురించి. మొట్టమొదట ఒక మాట వేశాడు, అనేజతేకం, అనేజదేకం. అక్కడ విడదీసుకోవాలి. అనేజదేకం మనసః జవీయః దేవాః ఏనత్ సహ ఆప్నువన్. పూర్వం అర్షతు తతు అన్ని విడదీస్తే తిష్టతి ధావతః అన్యాన్ అత్యేతి తస్మిన్ మాతరిశ్వా ప్రాణం అపహ దధాతి. ఇక్కడ అనేజదేకం మనసో జవీయో నైనాద్దేవ ఆప్నువాన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యా నత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిత్వా దధాతి. ఈ దీనిలో ఉన్నటువంటి ఈ భాష ఉంది వైదిక భాషది. జాగ్రత్తగా మీరు కనిపెట్టలేదు, కఠోపనిషత్తుకి దీనికి భాషలో తేడా ఉంటుంది. ఇది మంత్రయుక్తమైనటువంటి భాష. అది మంత్రములే అయినా కానీ దానిలో ఎక్కువ శ్లోక రూపమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దానిలో. అందుకని ఏం చెప్పారంటే చాలా మంది అతి ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తు ఏదయ్యా అనంటే ఈశోపనిషత్తు అండి అని అంటారు. అనగా వేద భాష ఉన్నటువంటిది. అందులో ఈశోపనిషత్తు కూడా దానికి ఉదాత్త అనుదాత్త స్వరితములతోటి పుస్తకం ప్రింట్ అయి ఉంటుంది ఎక్కువగా మిగిలిన వాటికన్నా. అదనమాట. అందువలన ఆ మంత్రాన్ని అనేజత్ ఏకం, ఒకటి ఒకటి లక్షణం. మొట్టమొదటి అనేజత్. అనేజత్ అంటే ఇక్కడ ఏమిటంటే ఏ జత్తు అనే దానికి వ్యతిరేకం. అనేజత్ అంటే నా ఏజతే, నా ఏజతే. అయితే ఏజతే అనేటువంటిది ఏమిటి? క్రియాపదం. ఏజతే అనేటువంటిది క్రియాపదం. ఏజు కంపనే అనేటువంటి ధాతువు క్రియాపదం. అనగా కంపనం అంటే చలించటం. ఆ ఏజత్ అంటే చలించిపోతూ ఉంటుంటుంది. మరి దానికి వ్యతిరేకం చెప్పమన్నారు. చలించదు అని మాట చెప్పాల్సి వచ్చింది. వ్యతిరేకంలో ఏం చేరుస్తాం? నా చేరుస్తాం. నా ఏజత్తు అనేజత్తు. అది అట్లా అనమాట. వ్యతిరేకంలో అట్లా. కాబట్టి అనేజత్తు ఆ ఆత్మ ఏమిటి? చలించదు అని, స్థిరంగా ఉంటుంది. మరి ఏకం ఒక్కటే. ఇంకొకటి మనసః, మనసః జవీయః, మనస్సు కంటే వేగము అని చెబుతున్నారు. అసలు మనస్సే వేగం. మనస్సే వేగం. ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఆలోచిస్తుంటాడు ఎన్నో కోట్ల మైళ్ళు, వేల మైళ్ళ దూరం. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఏం జరుగుతున్నదో మొత్తం ఆలోచన చేసేస్తుంటాడు. ఇప్పుడు మనస్సు కంటే ఎక్కువైనటువంటి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, ఇక్కడ ఓపెన్ చేయగానే అమెరికా కనబడుతుంటుంది. ఈ టెక్నాలజీ చూసుకోండి, మనస్సు కన్నా కూడా ఎక్కువ పోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కంప్యూటర్లు, ఈ చిప్పులు గిప్పులు ఇవన్నీ పెట్టుకొని ఇదంతా టెక్నాలజీ, ఇదంతా ఇది కనిపెట్టారు ఇదంతా అని అనుకుంటుంటారు. కానీ జ్ఞాన నిష్ఠాపరుడికి ఏం తెలుస్తుంది అంటే ఇదంతా పరమాత్మ తత్వము అని గ్రహిస్తాడు. అక్కడ ఒక్కసారి కనుక వాడు ఆలోచించాడనంటే ఏమిటో ఒకసారి టచ్ చేయగానే అమెరికా కనపడుతున్నది అని ఆలోచించాడా ఎప్పుడన్నా? కనపడాలని రూల్ ఏముంది అక్కడ? మరి ఇది టచ్ కాగానే యంత్రం టచ్ కాగానే అది కనపడుతున్నది. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం ఇదంతా. ఒకళ్ళు అడిగారు అనమాట నన్ను ధర్మ సందేహం. ఏది ఉపన్యాసం చెబుతుంటుంటే, ఏమండి లలిత అందరు చదువుకుంటున్నారండి,
మేము పొద్దున 7 పరిగెత్తాలి ఆఫీస్కి, ఈ కంప్యూటర్లు ఇవన్నీ పడేసుకుని పోవాలి అని అన్నారు. అమ్మ, నిజమైనటువంటి నీ జ్ఞాననిష్ట కొంత తెలుసుకుంటే నిజంగా అమ్మవారు భక్తుడు నువ్వేనమ్మా అని. అదేంటండి నేను, అవును మరి నీ చేతిలో ఉన్న కంప్యూటర్ ఏందో తెలుసునా, అనేక కోటి బ్రహ్మాండ జననీ. నీ కంప్యూటర్ ఓపెన్ చేసామనుకో ఎన్ని లోకాలు కనపడుతున్నాయమ్మా చూడు. వాళ్ళ దగ్గర ఉన్నాయా అన్ని లోకాలు? వాళ్ళు ఏదో ఒక పుస్తకం కొట్టుకొని కాసేపు చదువుతూ కూర్చున్నారు. నీ దగ్గర చూసుకో, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ చంకలో పెట్టుకొని పోతున్నావే అదే అమ్మవారు. అమ్మవారే నీ దగ్గర ఉన్నది. కంప్యూటర్ అంటే అమ్మవారు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అది అర్థం చేసుకోవటంలో ఉన్నది. అది ఎవరికి తెలుస్తుంది? జ్ఞాననిష్ట ఉన్నటువంటి వాడు కనిపెట్టగలుగుతాడు. అంత గొప్ప విశేషం ఈ కంప్యూటర్లు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా పరమాత్మ యొక్క లేక అమ్మవారి యొక్క విశేషమైనటువంటివి అవన్నీ, వాళ్ళ యొక్క స్వరూపాలు. కాబట్టి ఇక్కడ ఆత్మను గురించి చెబుతున్నాడు. మనస్సు కంటే జవీయ, అబ్బో ఎంత స్పీడో చెప్పలేమండి అని చెబుతున్నాడు. అలానే దేవాహ ఏనత్తు, ఇవి ఇంద్రియాలండి. ఇంద్రియములు తోటి నా ఆప్నువన్, ఆ ఆత్మని గ్రహించలేము. దేవాహ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలతో ఆ ఆత్మను దర్శించలేము. కళ్ళున్నాయి, కళ్ళతోటి ఏం చూస్తున్నాం? ఆ ఆత్మని దర్శించలేము ఇంద్రియాలతోటి. ఆ ఇంద్రియాలకి జ్ఞాన ఇంద్రియములను పెట్టేసి ఇప్పుడు ఆ ఇంద్రియముల సహాయంతో ఇప్పుడు దర్శనం చేసుకో. ఆ దర్శనం చేసుకోవాలంటే జ్ఞానం పొందాలి. ఈ కళ్ళ వలన, చెవుల వలన, నాలుక వలన జ్ఞానం పొందాలి. ఆ కళ్ళు చూస్తూ ఉంటుంటాయి. ఆ చూసినప్పుడు ఆ ఉన్నటువంటి అమ్మవారిలో ఉండేటువంటి జ్ఞాన విగ్రహ వెంటనే చూడంగానే ఆ అమ్మవారు ఒక జ్ఞాన స్వరూపము అని అర్థం చేసుకుంటాం. ఆ జ్ఞానం అనేది ఎక్కడ ఉన్నది అనగా ఉపనిషత్తుల్లో జ్ఞానం అంతా కూడా పోతబోస్తే అమ్మవారి యొక్క రూపం. అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎట్లయినా సరే అంతటి భావం కనుక ఉన్నప్పుడు ఈ ఇంద్రియములు చూసుకో, కన్ను ఎట్ట పనిచేసిందో. అనగా లోచూపులోకి వెళ్ళిపోయి కన్ను పరమాత్మ దర్శనం వచ్చింది. అలానే చెవులు కానీ, అలానే నాలుగుతోటి పలుకుతూ ఉంటుంటాం. ఆ మంత్రం పలుకుతూ ఉంటుంటాం. ఆ మంత్రం యొక్క అర్థం తెలుసు, అది ఎట్లా ఏమిటని. అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఇంద్రియములు వలన నీవు గ్రహించలేవు. జ్ఞానేంద్రియములు గనక అయితే నీవి పనికొస్తాయి. ఈ జ్ఞానం అనేటువంటి దానికే వీడు మైనస్ చేసుకుంటున్నాడు. ఎవరైనా నీకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయా? లేవండి. మరి ఇంద్రియాలు ఉన్నాయా? అవి ఉన్నాయండి. ఆ ఇంద్రియాలు ఏమిట్రా? కన్ను, చెవులు ఇవన్నీ చెబుతాడు. జ్ఞానేంద్రియాలు ఏమో నాకు తెలియదండి. అవి నాకున్నాయి రా జ్ఞానేంద్రియాలు, మరి నీకున్నాయా? మరి నీకు ఎక్కడ నేను చూపించండి. ఇక్కడ 2 పదాలు వాడి దగ్గర ఉపయోగిస్తే జ్ఞాన అనే శబ్దం వేసేటప్పటికి వాడు ఇదేమిటో కొత్త అవయవాలు ఇంకేముంది అని అనుకుంటాడు. ఎవరు ఎటువంటి వాడు? అజ్ఞానంలో ఉండే చీకటిలో ఉంటాడే వాడు. అందువల్లనే జ్ఞాన విగ్రహ. ఆ జ్ఞాన విగ్రహము అమ్మవారు జ్ఞానద, జ్ఞానమును ప్రసాదించున్నటువంటిది. అది అయ్యవారు కానీ అమ్మవారు కానీ అట్లా. అందుకని అట్లా అది చెబుతున్నాడు. దేవాహ ఏనత్న ఆప్నువన్, ఇంద్రియముల చేత పొందలేవండి. పూర్వం హర్షతో తత్ తిష్టతి ధావతః అన్యాన్ నక్యేతి తస్మిన్ మాతరిస్వా ప్రాణం. ఇట్లా ఈ విధంగా దీనిలో ఇంకా ఏం చెబుతున్నాడంటే విశేషంగా దీనిలో ఆప్నువాన్ పూర్వం హర్షత్ ముందు వెళుతుంటుంది, మనకన్నా ముందు పరిగెత్తుతూనే ఉంటుంటుంది. తత్ అది తిష్టతి స్థిరంగా ఉంటుంటుంది. ఈ విధంగా ధావతః పరిగెత్తుతూ ఉంటుంటుంది. ఇంకా అన్యాన్ ఇతరమైన అత్యేతి అన్నిటిని కూడా దాటిపోతూ ఉంటుంది. అటువంటి దాన్ని తస్మిన్, అది మనలో ఉన్నది. ఆ మనలో ఏ రూపంలో ఉన్నది? ప్రాణ. ఇది ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోతాం. దేనిలోకి? బ్రహ్మసూత్రం దీనిలోకి వెళ్ళిపోతాం. ఇద్దరు కూడా మీకు చెప్పినట్టున్నారు అనమాట. మనలో ప్రాణం ఉన్నది. ఏంటది? ఆ ప్రాణం ముఖ్య ప్రాణం ఉన్నది. ఆ ముఖ్య ప్రాణమే ఆత్మ.
దీనికి పర్యాయపదంగా అనమాట. ఆత్మ ముఖ్య ప్రాణం. ఆ ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని పంచ ప్రాణములు, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి. దీనికి అన్నిటికీ ఒక రాజుగారు ఇట్లా ఈ విధంగా కూడా మీకు వివరంగా పోయినసారి కూడా దీనిలో కూడా చెప్పాను. కాబట్టి ఆ ప్రాణం ఉన్నదే, ఆ ప్రాణం అనేటువంటి దాన్ని ఎలా చెబుతున్నాడంటే ఒక పదం వేసాడు ఇక్కడ. ఏమిటంటే ఈ పదం దీనిలో మాతరిశ్వ అని పదం వేశాడు. మాతరిశ్వ అంటే వాయువు అని అర్థం. వాయువు అనగా పంచవాయువులు, పంచ ప్రాణములు. మనలో ఆ వాయు రూపంలో ఈ ప్రాణం అనేది ఉన్నది. ఎప్పుడైతే ఇది తప్పించుకొని పోతుందో ఇక అంతే, ఇదే సంగతులు. ఇదనమాట. కాబట్టి ప్రాణ రూపంలో ఈ ఆత్మ మనకు ఉన్నది అనేటువంటి తెలుసుకో. ఆ ఆత్మని గురించి మనకి ఎదురారణ్యకంలో ఉన్నటువంటి ఏంటి సూక్తం, నారాయణ సూక్తం. ఆ నారాయణ సూక్తంలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ నారాయణ సూక్తంలో ఉన్నటువంటి విషయాన్ని మనకు ఇందులో ఉపనిషత్తుల్లో వచ్చింది. మన ఆలయాల్లో చివరికి మంత్రపురుషం అండి, అలా ఒక పుష్పం ఇచ్చేసారు, చేతులు పెట్టుకున్నారు. ఆయన టకటక అప్పచెప్పేశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పుష్పాన్ని వాళ్ళ దగ్గర పడేశారు. ఆయన పుష్పం ఇచ్చారు, తీర్థం ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, అయిపోయింది. సరే బాగానే ఉందయ్యా, మంత్రపుష్పం అనేటువంటి దాన్ని విన్నావు, ఇవాళ విన్నావు, రేపు విన్నావు, ఓహో ఇప్పటి నుంచి ఎప్పుడు వింటూనే ఉన్నావు. ఎప్పుడైనా ఒక్కరోజైనా ఏంటండి మంత్రపుష్పం అనేటువంటిది నీకు అన్వేషణ కలిగిందా? అది ప్రశ్న. నువ్వు విన్నందుకు ఒకందుకు మంచిదే, దానికి కాదని అనరు. అంటే ఎప్పుడు చూసినా కానీ ఏదో అంటారు, అక్కడే ఉంటామే మొదటి మెట్టు దగ్గర, మెట్లు అన్ని ఉన్నాయి కదా, ఆ చివరి మెట్టు ఎక్కితే కదా మరి భగవంతుడు కనపడేది. మెట్టు ఎక్కువ, ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు. అందుకని ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు, అందుకని ఆ నారాయణ సూక్తుల్లో ఉన్న ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు, వాడు జ్ఞాన నిష్ఠాపరుడు అవుతాడు. ఆ ఆత్మతత్వం తెలుసుకునే దానిలో ఉండేటువంటి విషయం ఉన్నదే ఈ ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని తీసుకెళ్లి ఆ నారాయణ సూక్తంలో పెట్టారు. పెట్టి మీరు ఉపనిషత్తులన్నిటినీ చదవలేరు కాబట్టి దాని యొక్క జిస్ట్ దీనిలో పెట్టాము, కాబట్టి ఇది కాస్త వింటూ ఉండండి. నెమ్మదిగా ఏదో వినంగా వినంగా ఒకప్పటికైనా కానీ తెలుసుకోవాలనేటువంటి కోరిక పుడుతుంది నీకు, తెలుసుకుంటావు. ఆ తెలుసుకున్నప్పుడు అప్పుడు నాలో ఈ ఆత్మ ఉన్నాడు, ఈ ఆత్మను గురించి ఇలా తెలుసుకొని అప్పుడు నీకు సంతృప్తి పొందుతావు. ఆనందం, నిజమైన ఆనందం అంటే అది. ఏదో ఆనందము సంతోషం అంటారే, ఏదో అబ్బా అమృతంలాగా ఉందండి తింటుంటే అంటుంటారు, ఆ కాసేపు ఆ 10 నిమిషాలు. ఇది అట్లా కాదు. అందుకని తెలుసుకోమని చెబుతాడు. ఈ విషయాన్ని మనకు ఇందులో చాందోగ్యంలో వస్తుంది, ఒక సందర్భంలో చాందోగ్యంలో వస్తుంది. చాందోగ్యంలో వచ్చినప్పుడు ఆయన అంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏమిటి మీరు తెలుసుకొని చేస్తున్నారా, తెలియకుండా మంత్రం అర్థం ఏంటో తెలుసుకొని చేస్తున్నారా లేదా అని చివట్లు పెడతాడు. అయ్యా నమస్కారం అండి, మాకు తెలియదండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి, మీరు ఇంతకీ రాలేకపోయేసరి మేము మొదలు పెట్టామండి అన్నారు. చాందోగ్యంలో వస్తుంది. సరే ఏదైనా సరే మొత్తం మీద మనకు కొంత జ్ఞానం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు, ఆ జ్ఞానంతో అయినా సరే వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలన్నమాట. అందుకని కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని గురించి దీనిలో విశేషంగా చెప్పుకుంటూ వచ్చారనమాట. దీనిలో బృహదారణ్యకోపనిషత్తులో కూడా వచ్చింది. మనకు భగవద్గీతలో వచ్చినటువంటి ఆత్మతత్వం కూడా ఉన్నది. 7 లక్షణాలు చెప్పాడు ఇందులో ఈయన. మిగిలిన పుస్తకాలలో కూడా భగవద్గీత బృహదారణ్యకోపనిషత్తులు 20 లక్షణాలు చెప్పారు. ఆ 20 లక్షణాలు కూడా ఏమిటో రేపు చెప్తా. ఒకసారి ఇది అనేజతేకం మనసః జవీయ దేవా ఏనత్న ఆప్నువత్తు పూర్వం హర్షతు తిష్టతి ధావతః అన్యాన్ అత్యేతి తస్మిన్ మాతరిశ్వా దధాతి అనేటువంటిది ఇది. కాబట్టి ఇంతవరకు చెప్పుకున్నాము. తర్వాత ఒకసారి రేపు మిగిలిన ఆత్మతత్వాన్ని గురించి వస్తున్నది. రేపు బుధవారం కదా, రేపు కూడా ఒక క్లాసు. కాబట్టి రోజుకు 2 శ్లోకాలు చొప్పున, 2 మంత్రాలు చొప్పున 18 మంత్రాలు ఉన్నాయి. 18 మంత్రాలు కాను, కొన్ని మంత్రం దగ్గర ఒక రోజు అవుతుందేమో అని అనిపిస్తుంది, సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంటుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవాवशिष्यते असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। शुभम भूयात्। ओम।